మా ప్రభుత్వం చొరవతో ఈ ప్రాజెక్టుకు ఏర్పాటుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ FAO ప్రాజెక్టు కింద 113 కోట్ల నిధులు మంజూరైనాయి. ఈ ప్రాజెక్టును రాష్ట్రంలో ఆక్వా సాగు అధికంగా ఉన్నటువంటి 7 జిల్లాల్లో శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ, ఏలూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో అమలు చేయబడుతుంది. గత ప్రభుత్వం మత్స్యకారులకి ఫిషరీస్ డెవలప్మెంట్ పథకం కింద ఎటువంటి లబ్ధి చేకూర్చే పరికరాలు సరఫరా చేయలేదు. ఈ ప్రభుత్వం వీటిని ఫిషరీస్ డెవలప్మెంట్ పథకం ద్వారా సరఫరా చేయుటకు చర్యలు తీసుకోబడుతున్నాయి. PMMSY పథకం కింద 2025-26 సంవత్సరానికి 417 కోట్లు ప్రతిపాదించాము. 2025-26 సంవత్సరానికి మత్స్యరంగ అభివృద్ధికి 540.089 కోట్లు ప్రతిపాదించడమైంది. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం పర్యావరణ వ్యవస్థలను పరిరక్షిస్తూ ఆహారం, పోషక భద్రత కోసం, వాతావరణం, స్మార్ట్ వ్యవసాయ పద్ధతుల్లో రైతుల శ్రేయస్సు కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి చేస్తుంది. BSc ఆనర్స్ అగ్రికల్చర్ కోర్సుల్లో 2024-25 సంవత్సరం నుండి కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్ మొదలైన కొత్త కోర్సుల్ని ప్రవేశపెడుతున్నాం. కుప్పం, బాపట్ల, పల్నాడు, విజయనగరంలో 4 కొత్త కృషి విజ్ఞాన కేంద్రాలని ఏర్పాటు చేస్తున్నాం. ANGRU కిసాన్ డ్రోన్ రిమోట్ పైలట్ శిక్షణ సంస్థ DCCA అక్విడేషన్ కూడా పొందింది. ఈ శిక్షణ సంస్థ నుంచి ఇప్పటికే 702 మంది రైతులు డ్రోన్ పైలట్ల శిక్షణ పొందారు. 2025-26 సంవత్సరానికి ఈ విశ్వవిద్యాలయానికి 507.01 కోట్లు బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నాం. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఈ విశ్వవిద్యాలయంలో విద్యా పరిశోధన సేవల్లో పాటు కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా విద్యార్థులకు వ్యాపార దృక్పథం, నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమాలు నిర్వహించాం. 2024-25 సంవత్సరంలో పండ్లు, కూరగాయల్లో 15 నూతన వంగడాలని ప్రకటించబడ్డాయి. 2025-26 సంవత్సరానికి ఈ విశ్వవిద్యాలయానికి 98.21 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం ఈ విశ్వవిద్యాలయం 39 సంవత్సరాల్లో డిజిటల్ విద్య బోధనతో శిక్షణ, పరిశోధన, విస్తరణ సేవలు అందిస్తుంది. UGC NAC B+ గుర్తింపు పొందిన ఏకైక వెటర్నరీ విశ్వవిద్యాలయం మన వెంకటేశ్వర విశ్వవిద్యాలయంగా చెప్పడానికి సంతోషిస్తున్నాను. 2025-26 సంవత్సరంలో ఈ విశ్వవిద్యాలయానికి 154.57 కోట్లను ప్రతిపాదిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయం కొత్తగా ఏర్పాటైన AP ఫిషరీస్ యూనివర్సిటీలో మౌలిక వసతులు, ఫ్యాకల్టీ బలోపేతం చేసేందుకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి 38 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్ సరఫరాకు మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. అదేవిధంగా ఆక్వా రైతులకు గతంలో విద్యుత్ యూనిట్ ధర 3.85 పైసలు ఉండగా మన ప్రభుత్వం రాయితీపై 1.50 యూనిట్ ధరతో విద్యుత్ సరఫరా చేస్తుంది. 2025-26 సంవత్సరానికి ఈ 2 పథకాల అమలు కోసం 12,773.25 కోట్లు ప్రతిపాదిస్తున్నాము. వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం 2024-25 సంవత్సరంలో వ్యవసాయం, అనుబంధ వ్యవసాయేతర పనులు మొత్తం 764 లక్షల మందికి పని దినాలు కల్పించబడ్డాయి. 2025-26 బడ్జెట్లో ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయం అనుబంధ కార్యక్రమాల కోసం 6,026.87 కోట్లు ప్రతిపాదించాం. NTR జలసిరి 2025-26 సంవత్సరంలో 6,607
బోర్లను ఉచితంగా వేయడానికి మరియు 10,000 మోటార్లు ఉచితంగా పంపిణీ చేయడానికి ప్రతిపాదించాం. తద్వారా 33,000 ఎకరాలను అదనంగా సాగులోకి తీసుకురావడం వల్ల 10,000 మంది రైతులకి లబ్ధి కలుగుతుంది. 25-26లో ఎన్టీఆర్ జలసిరి అమరకు బడ్జెట్లో 50 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయం, నీటి వనరుల శాఖ. వ్యవసాయానికి అత్యంత అవసరమైనది సాగునీరు. గత ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యవసాయం దెబ్బతిన్నది. మన ప్రభుత్వం సాగునీటి పారుదల ప్రాజెక్టుల నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ 2025-26 సంవత్సరంలో 12,903.41 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఇది మంచి ప్రభుత్వం, ప్రజలు మేలు కోరే ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయం మరియు అనుబంధ శాఖల బడ్జెట్ కింద 2025-26 సంవత్సరానికి గాను మొత్తం 48,341.14 కోట్లు 48,341.14 కోట్లు ప్రతిపాదిస్తున్నాను. 2025-26 బడ్జెట్ను సభ ఆమోదం గురించి ప్రవేశపెడుతున్నాను.